నమస్తే, జై శ్రీరామ్. పైథాగరస్ థియరం ఈ పేరు చదువుకోకుండా స్కూల్ చదువు పూర్తి చేసిన వాళ్ళు దాదాపుగా ప్రస్తుతం ఎవరు ఉండరు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పెరిగిపోయిన తర్వాత పైథాగరస్ సిద్ధాంతం అనేది మనం అందరం స్కూళ్ళలో ఏదో ఒక సందర్భంలో తప్పకుండా చదువుకునేది. మ్యాథ్స్ ఆధారంగా కెరీర్స్ నిర్మించుకున్న ఇంజనీర్లు మొదలైన వారికైతే ఇది జీవితాంతం ఎదురవుతూనే ఉంటుంది, ఉపయోగపడుతూనే ఉంటుంది. అయితే పైథాగరస్ పేరుతో మనం చదువుకుంటున్న సిద్ధాంతం నిజానికి వేల ఏళ్ల క్రితమే మన భారతీయ ఋషులకు తెలుసు. వాళ్ళు మొట్టమొదటిసారి పైథాగరస్ సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించడం జరిగింది. 12వ శతాబ్దానికి చెందిన గొప్ప గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్యుల వారు తమ లీలావతి గ్రంథంలో గణితాన్ని కథల రూపంలో చెప్పారు. మయూరం అంటే నెమలి, అలాగే సర్పం, పాము మధ్య జరిగే వేటను ఉదాహరణగా తీసుకొని ఆయన జ్యామితి, దీన్నే మనం ఇప్పుడు జామెట్రీ అంటున్నాం, సమస్యను ఎంత క్లిష్టమైనదైనా సులభంగా పరిష్కరించారు. పీఠం ఎత్తు, పాము ఉన్న దూరాన్ని లెక్కిస్తూ ఆయన చేసిన లెక్కలు నేటి ఆధునిక జామెట్రీకి, దీన్నే మనం తెలుగులో జ్యామితి అని కూడా అంటుంటాం, జామెట్రీకి మూలాధారాలు. క్రీస్తుపూర్వం 800 కాలానికే బౌధాయన శల్భ సూత్రాలు వెలిశాయి. ఇందులో దీర్ఘ చతురస్రం యొక్క కర్ణం ఆ చతురస్ర భుజాలు చేసే వైశాల్యానికి సమానం అని స్పష్టంగా ఉంది. అంటే మనం ఇప్పుడు వాడుతున్న ఫార్ములా, పైథాగరస్ సిద్ధాంతం పేరు మీద వాడుతున్న ఫార్ములా లేదా సూత్రం ఏదైతే ఉందో ఆ సూత్రం గ్రీకు దేశం కంటే 300 ఏళ్ల కంటే ముందే మనకు తెలుసు. బౌధాయన ఋషి కేవలం సూత్రమే కాకుండా యజ్ఞవేదికల నిర్మాణానికి అవసరమైన జ్యామితి నిర్మాణాలను కూడా వివరించారు. కిమ్ ప్లోష్కర్, జార్జ్ జోసెఫ్ వంటి పాశ్చాత్య పరిశోధకులు కూడా భారతీయ గణిత వైభవాన్ని తమ గ్రంథాల్లో ఒప్పుకున్నారు. గ్రీకు గణితం ఒక పద్ధతి ప్రకారం ప్రూఫ్ ఆధారంగా ముందుకు వెళ్ళగా భారతీయ గణితం ఆచరణాత్మకమైనది, అలాగే వేదకాలం నాటిది. భారతీయులు గణితాన్ని కేవలం ఫార్ములాలకే పరిమితం చేయకుండా దాన్ని ఒక జీవన కళగా, కథగా చెప్పారు. 0 అంటే 0, అలాగే స్థాన విలువ, ప్లేస్ వాల్యూ పద్ధతిని ప్రపంచానికి అందించింది కూడా మన భారతదేశమే. కేరళ గణిత శాస్త్రవేత్తలు యూరోప్లో క్యాలిక్యులస్ పుట్టక ముందే అనంత శ్రేణులపై గొప్ప ఆవిష్కరణలు చేశారు. భాస్కరాచార్యుల వారు ఒక జామితి చిత్రానికి పశ్య అంటే చూడు అని మాత్రమే రాసి దాన్ని అర్థాన్ని చూస్తేనే అర్థమయ్యేలా చేసేవారు. గణితం అంటే కేవలం లెక్కలు కాదు, అది మన ప్రాచీన మేధస్సుకు నిదర్శనం. చరిత్రను రాసేటప్పుడు పాశ్చాత్యులు తమ పేర్లను గొప్పగా చెప్పుకొని భారతీయ మేధస్సును తక్కువ చేసి చూపడం ఒక దురదృష్టకరమైన వాస్తవం. ఒకే పరిజ్ఞానం బాబిలోన్, భారత్, గ్రీస్, చైనాలో విడివిడిగా పుట్టినప్పటికీ మూలాలు మన వేదాల్లో బలంగా ఉన్నాయి. ఈ మిగతా నాగరికతల కంటే ఖచ్చితంగా మన వేదాలు పురాతనమైనవని అందరూ ఒప్పుకొని తీరాల్సిన విషయం, దాంట్లో వేరే గత్యంతరం కూడా లేదు. నేటి విద్యార్థులు కేవలం పుస్తకాల్లోని పేర్లనే కాకుండా వెనుక ఉన్న భారతీయ మేధస్సును కూడా తెలుసుకోవాలి. మత్తూరు గ్రామంలో సంస్కృత భాష ఎలా నిత్యం వాడుకలో ఉందో మన ప్రాచీన శాస్త్రాలు కూడా అలాగే నేటికి నిరంతరం సంస్కృత భాషతో ఉన్న తాళపత్ర గ్రంథాలు వేల ఏళ్ల పురాతనమైనవి అయినప్పటికీ కూడా ఇప్పటికీ మనకు స్ఫూర్తినిస్తున్నాయి. మన జ్ఞాన సంపదను కాపాడుకోవడం అంటే మన దేశ గతాన్ని గర్వంగా ప్రపంచానికి చాటి చెప్పడమే. పాశ్చాత్యులు తమ చరిత్రను గొప్పగా చెప్పుకోవడానికి మన ప్రాచీన మేధస్సును ఆక్రమించుకోవడం విడ్డూరం. పైథాగరస్ సిద్ధాంతం నిజానికి బౌధాయన సిద్ధాంతం. మన పూర్వీకులు వేదకాలంలోనే యజ్ఞవేదికల నిర్మాణంలో ఈ జ్యామితిని అంటే జామెట్రీని అద్భుతంగా వాడుకున్నారు. చరిత్ర పుస్తకాలు గ్రీకులకే ప్రాధాన్యతనిచ్చి మన ఋషుల మేధస్సును మరుగునపరిచాయి. కానీ నేడు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మన పిల్లలకు కేవలం విదేశీయుల పేర్లు కాకుండా బౌధాయనుడు, ఆర్యభట్ట, భాస్కరాచార్యుల వంటి భారతీయ ఋషులు, మేధావులు, అలాగే శాస్త్రవేత్తల కృషిని
గురించి చెప్తూ వాళ్ళ గొప్పతనాన్ని నేర్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇదే అసలైన విద్యా జాతీయవాదం అంటే. పైథాగరస్ సిద్ధాంతం యూరోప్ కంటే ముందే భారతీయ ఋషులకు తెలుసు అని మీకు ఇంతకు ముందే తెలుసా? ఈ వీడియో ద్వారానే మొదటిసారిగా తెలుసుకున్నారా? లేదంటే పైథాగరస్ సిద్ధాంతం గురించి మీ దగ్గర మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. మరో వీడియోతో కలుద్దాం. జై హింద్.